ఏపీ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈ సమావేశం జరగనుంది. కేంద్ర బడ్జెట్ ఏపీకి నిరాశాజనకంగా ఉండడంతో కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేయడం, బీజేపీ పట్ల అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చ జరగనుంది. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయంపై విస్తృతంగా చర్చించనున్నారు. చంద్రబాబు, కళా వెంకట్రావు నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశంలో మంత్రులు, కీలక నేతలు పాల్గొంటారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. కాసేపట్లో మొదలవనున్న టీడీపీ సమన్వయ కమిటీ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, కమిటీ భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? నరేష్, ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి నివాసం వద్ద అతి కీలకమైన పార్టీ సమన్వయ కమిటీ భేటీ జరగబోతుంది. అంటే గతంలో కూడా కేబినెట్కు ముందు పార్టీ సమన్వయ కమిటీ ఉదయం పూట నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి జరగబోయే సమావేశం అత్యంత కీలకంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న కేంద్ర సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆ బడ్జెట్లో రాష్ట్రానికి గల కేటాయింపులపై సర్వత్రా అన్ని వర్గాల నుంచి కూడా పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపై ఏం చేయాలి, దీనిపై ఎలా వ్యవహరించాలి, పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ పార్టీ వైఖరి ఎలా ఉండాలనే దానిపై పార్టీ ముఖ్య నేతలతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించబోతున్నారు. మంత్రులు ఇప్పటికే సీఎం నివాసానికి మంత్రులందరూ కూడా చేరుకోవడం జరిగింది. ఇదే సమయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ఆయా జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి హాజరవుతూ ఉన్నారు. వారితో పాటుగా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇదే సమయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. వీళ్ళందరికీ ఒకటే విషయం చెప్పబోతున్నారు. అటు బీజేపీకి, టీడీపీకి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల విషయంలో ఈ బడ్జెట్ ఎటువంటి ప్రభావం చూపబోతుందనే దానిపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి బడ్జెట్ తీరుతెన్నులపై తన అసంతృప్తిని పూర్తి స్థాయిలో వ్యక్తం చేశారు. అటు కేంద్ర మంత్రి సుజనా చౌదరి కావచ్చు, ఇతర ఎంపీలు కూడా తమ నిరసనను వినూత్నంగా వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని ఈ నిరసన తీవ్రతను మరింతగా తెలియజేయడంలో భాగంగా ఈ సమావేశం పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం కూడా ఏ విధంగా ఉండాలనే అంశాలను కూడా దీనిలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో, అంటే ఏదైతే లోటు బడ్జెట్ 16,000 కోట్లు ఉందని చెప్పి ఇప్పటికే నివేదిక సమర్పిస్తే దానికి 7,500 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు 3,000 కోట్లు ఇచ్చింది. మిగతా అంశాలను కూడా బడ్జెట్లో ప్రస్తావించకపోవడం, అటు బెంగళూరుకు సంబంధించి కావచ్చు, ముంబైకి సంబంధించి కావచ్చు, ప్రత్యేకంగా నిధులు కేటాయించడం లాంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇప్పుడే కోఆర్డినేషన్ కమిటీ భేటీ ప్రారంభమవుతోంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కూడా అక్కడికి రాబోతున్నారు. నాయకులు ఒక్కొక్కళ్ళుగా ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ఒకవైపు బెంగళూరు కానీ, అటు ముంబైకి కానీ ఏవైతే నిధులు అత్యధికంగా కేటాయించారో, అమరావతికి విషయానికి వచ్చేసరికి అమరావతి మెట్రో రైలుకు గతంలో నామమాత్రపు అమౌంట్, టోకెన్ అమౌంట్ కేటాయించారు. ఈసారి భారీగా కేటాయింపులు ఉంటాయి మెట్రో రైలుకి, వైజాగ్ కావచ్చు, ఇటు అమరావతికి కావచ్చు అనుకున్నారు. అయితే అటువంటి ప్రస్తావన లేదు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్కు లైఫ్ లైన్ లాంటి పోలవరం విషయంలో కూడా పోలవరానికి సంబంధించి నాబార్డు నుంచి నిధులు ఇప్పిస్తామని గతంలో చెప్పిన కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన ఎలాంటి చర్యలు కూడా ఇప్పటి వరకు ఈ సమావేశంలో తీసుకున్నట్టుగా నిన్న బడ్జెట్లో ప్రస్తావించలేదు. దీంతో పాటుగా రాష్ట్రానికి రావాల్సినటువంటి కొన్ని కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలకు మాత్రం కొంత మేరకు మేలు చేకూర్చే విధంగా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి. అయితే ఇవి అనుకున్న స్థాయిలో లేవనేది ప్రధాన ఆరోపణ నాయకుల నుంచి అయితే వ్యక్తం అవుతుంది. ఇంకా గనక కేంద్రంపై గనక మనం ఒత్తిడి తేకపోతే ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని నేతలందరూ కూడా ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించిన నేపథ్యంలో ఈరోజు జరగబోయే ఈ సమావేశం చాలా కీలకం కాబోతుంది. దీంతో పాటు మధ్యాహ్నం జరగబోయే కేబినెట్, అదేవిధంగా ఆదివారం ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ఈలోగా బీజేపీతో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు కొనసాగించాలనే దానిపై ఈ 3 సమావేశాల్లో ఫైనల్గా ఒక డెసిషన్కి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో అటు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే పదే ముఖ్యమంత్రి స్వయంగా ఢిల్లీ వెళ్లి అనేక మార్లు ప్రధాని, అదేవిధంగా హోంమంత్రిని కలిసి విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా, ఆర్థిక మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా రాష్ట్రానికి అనుకున్న స్థాయిలో రాలేదు. ఇదే సమయంలో విశాఖపట్నంకు సంబంధించి ఏదైతే రైల్వే జోన్ అనుకున్నారో ఆ విషయాన్ని కూడా ప్రస్తావించకపోవడం ప్రధానమైనటువంటి చర్చ జరగబోతుంది. ఇదే సమయంలో నిన్న ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా జరిపినటువంటి చర్చల సారాంశాన్ని కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రం ఎప్పుడు ఏమడిగినా దాదాపు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది, చేస్తోందని అమిత్ షా నాయకులకు చెప్పారు. ఇదే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి.
టీడీపీ వాళ్ళ విమర్శలకు భయపడొద్దని కూడా చెప్పడం ఒక రకంగా తెలుగుదేశం పార్టీపై బీజేపీ నేతలను ఉసుగొల్పినట్టుగా ఈ వ్యవహారం ఉంది. దీనిపై కూడా నాయకులందరూ కూడా చర్చించాల్సిన అవసరం ఉందనేది ప్రధానంగా ఈ సమావేశంలో చర్చకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఓవరాల్ గా తీసుకుంటే ఒక బీజేపీ టీడీపీ మధ్య గల సంబంధ బాంధవ్యాలు, అదేవిధంగా బడ్జెట్ కేటాయింపుల అంశాలే ఈరోజు సమన్వయ కమిటీలో హాట్ టాపిక్ గా మారబోతున్నాయి. నరేష్.